నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో గురువారం రోజున పోలీస్ యంత్రాంగం సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామస్తులు, పోలీస్ శాఖ, యువత అలాగే పలు అంశాలపై మాట్లాడుతూ ట్రాఫిక్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్, లైసెన్స్, మైనర్ డ్రైవింగ్, సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, క్రైమ్స్ అలాగే పలు అంశాలపైన చర్చించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏఎస్ఐ రవీంద్రరావు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హెల్మెట్ వాడండి. హెల్మెట్ లేదంటే ఈ బాడీలో ఎక్కడ తగ్గినా మనిషి బ్రతుకుతాడు, కానీ ఈ పైభాగంలో ఎక్కడ ఇంట్లో తగ్గినా నెల రోజులు బతకొచ్చు, 2 నెలలు బతకొచ్చు, 3 నెలలు బతకొచ్చు, కానీ దాని జీవితం కాదు. ఎప్పటికైనా అది ప్రమాదమే. ఇంకా ఇక్కడ తగ్గిన ఏ వ్యక్తి కూడా బతకడు. 99.9 బ్రతకరు. అలాంటి వ్యక్తులను మనం ఏమనుకుంటాం, తల్లిదండ్రులు ఏం చేస్తారు, మన పిల్లగాడికి అయింది అని చెప్పి ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకోగలుగుతారు. అవసరమైతే హాస్పిటల్లో ఎందుకు వచ్చేదానికి పొలం అమ్ముతారు, ఇల్లు అమ్ముతారు, అలా పైసలు అన్నీ అవసరం వస్తాయి. అయినా కూడా ప్రాణము దక్కడం చాలా కష్టం. ఏ రూపంలో కూడా ఎలాంటి నష్టం జరుగుతుందన్నదే పోలీసు యొక్క కర్తవ్య నిర్వహణలో విజయపరుస్తాం కమ్యూనిటీ పోలీసింగ్లో. అందులో భాగంగా ఏంటంటే అలాంటి జరగొద్దనుకున్న దగ్గర కూడా ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసు వారు తిరిగి ఆ ఎండలో 4:30 ప్రాంతంలో వాళ్ళు నిలబడ్డారు. వీడు లైసెన్స్ లేని వాడు ఎందుకు ఆటైతే తెలియదో ఏమో తెలియదు, వాళ్ళ నాన్నకు తెలుసో తెలియదు. కారు తీసుకొచ్చిండు, స్పీడ్లో వచ్చి ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా అంటే లైసెన్స్ లేకుండా నడిపించిన వ్యక్తి తనకు తెలియదు, ఎవరున్నో తెలియదు, స్పీడ్లో వచ్చేసి గుర్తించాడు. అంటే ఇది తెలిసి చేసినట్టే తెలియక చేసినట్టు, తెలిసి చేసినట్టే తెలియక కూడా జరిగినట్టు 2 రకాలుగా నేరాలు చేశాడు. ఇది ఒక్కటి కాదు. ఆ పిల్లగాడు ఉన్నా కూడా వాళ్ళ తండ్రికి మాత్రం పక్కా శిక్ష పడుతుంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎంత బాధపడవచ్చు అంటే పోలీసు వాళ్ళు నేను చెప్పట్లేదు, రేపు ఆ ప్లేస్లో దూరంగా ఉండొచ్చు, XYZ. ఫాస్ట్ వస్తున్నాడు, మామూలు కూడా అప్లై చేసి పారిపోయింది. అక్కడ పారిపోతే ఆ బండి తల్లి పరిచయంలో కాదు యాక్సిడెంట్ చేసినాడు, మైనర్ ఆడు. వాళ్ళ అమ్మాయి సబ్జెక్ట్ ఏంటంటే మంది నువ్వు కొనగల పిల్ల మనిషి ఆ యాక్సిడెంట్ చేసిన పిల్లగాడు. అయినా కూడా నువ్వు కూడా చేసుకోవాల్సిన చట్టము చట్ట ప్రకారమే చర్య తీసుకుంటుంది. నా కొడుకు జరిగింది ఏంటంటే డ్యూటీలో ఉన్న పోలీసులు, ఎందుకంటే ప్రతి గ్రామంలో అందరూ ఆనందంగా నిద్రపోవాలి, వాళ్ళ నిద్రకు భంగం కలగదు. వాళ్ళు నిద్రలో ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకుండా పొద్దున 5 గంటల వరకు అందరి పట్ల 5 గంటలకు లేస్తారు కాబట్టి 5 గంటల వరకు 400, 600, 1000 రూపాయలు, 2000, 5000 హెల్మెట్ దొరికేది. ఎవరికి 200 కొనేది ఉంటే కొనుక్కోండి, ఏముంది అట్లా. మనము రోజు సాయంత్రం తెల్ల నీళ్ళు తాగుతాము, ప్రతి ఒక్కళ్ళు 90% తాగుతారు తెల్ల నీళ్ళు. ఆ తెల్ల నీళ్ళు ఒకరోజు తాగలేదు అనుకుంటే హెల్మెట్ వస్తుంది కదా 200లో వస్తుందా, మరి అలాంటి వస్తే మనకు ఉపయోగపడుతుంది కదా. అలాంటివి కొనుక్కోండి. అది మన ప్రాణం ఏంటంటే మన ఒక్క పైసా ద్వారా వాళ్ళ పిల్లలకు, కుటుంబంలో భార్య, చుట్టాలు, వీళ్ళ చుట్టాలు అందరూ కలిసి ఒక 50 మంది కుటుంబం. అది ఆ 50 మందిలో వీళ్ళకి నష్టం జరిగితే ఎంతమంది బాధపడతారు అనేది హృదయంలో ఆలోచించుకోవాలి. కరెక్ట్గా కాబట్టి మనం కరెక్ట్ ఉంటే అందరూ బాగుంటారు, అందరూ బాగుంటే అందులో ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. ఇది వాస్తవమా కదా? ఇంపార్టెంట్ మన లైఫ్ మనము కాపాడుకోవాలి. మనదే కాదు, పిల్లలు కూడా వెళ్తే